సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. అయితే ఎలా అందరూ బాగున్నారు అనుకుంటా. సో ఈ వ్లాగ్లో మనం అయితే ద్వారకాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ నుంచి వాట్ అని చెప్పేసి మొత్తం చూద్దాం ఈరోజు ఎలా ఉందో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ద్వారకా, దీని పేరు అసలు సీ ఉంటుంది కదా. సీ అక్కడ సైడ్ సీ ఉంటుంది, సముద్రం ఉంటుంది. ఇక్కడ సేమో నది ఉంటుంది. సో చూద్దాం గాయ్స్ ఎట్లా ఉంటుందో ఈరోజు బ్లాగ్. సో ఇదే ద్వారకా. లైక్ మీ అందరూ యూట్యూబ్లో చూసి ఉంటారు ఇవన్నీ విజువల్స్. సో మీదికి అయితే టెంపుల్ ఉంది. టెంపుల్ ఒకసారి ఇప్పుడు మీదికి వెళ్ళి కూడా చూపిస్తా. ద్వారకాలో దర్శనం అయితే అయిపోయింది ఇందాకనే. సో ఫోన్స్ అయితే అలవ్ లేదనమాట లోపలికి. ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి ఫోన్ తీసుకోపోలేను, లేకపోతే లోపల మాత్రం వేరే లెవెల్ ఉంది. నేను చేసుకున్న దర్శనం అన్నట్లు ది బెస్ట్ దర్శనం అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అది లైక్ టెంపుల్లో మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ సేమ్ మనం మొన్న చూసిన బ్రిడ్జ్ ఎట్లా ఉంది, సేమ్ ఇది కూడా అట్లనే బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. సో ఇది సేతు ఉంది, అదే పేరు గుర్తొస్తలేదు. సో అలా సో మీదికి టెంపుల్కి పోయి కూడా చూపిస్తాను ఎట్లుంటుంది అని చెప్పేసి. బట్ ది విజువల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ టాప్ నాచ్ ఉంది కదా. అండ్ ఇది ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా సముద్రం. ఇక్కడ నుంచి వెళ్ళేది నర్మదా రివర్. సో ఈ నర్మదా రివర్ని ఆ సముద్రం రెండు కలుస్తాయి. సో అక్కడ నుంచి ఒక థింగ్ ఏం తెలుసు, ఆ సముద్రం నీళ్ళు ఇటు రావట్లేవు. ఆ సముద్రంలో ఉన్న వాటర్ ఇటు రావు, ఈ రివర్ ఉన్న వాటర్ అటు రావు, అటు పోవు. రెండు అక్కడనే మిక్స్ అవుతాయి. బట్ ఇటు అటు పోవు, అదే మ్యాటర్. మీకు అర్థమైంది అనుకుంటా స్టోరీ. ఇదంతా నర్మదా రివర్, అది సముద్రం అక్కడ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ది బెస్ట్ ప్లేస్ అంటే ఇది అనమాట. నైస్. ఇదే ద్వారకా. జస్ట్ నో వాయిస్, నో సాంగ్, అసలు నథింగ్, మాటలు లేవు, ఏం లేవు. అక్కడ మీద కనిపిస్తున్న జెండా ఎవ్రీ 2 hours మారుస్తారంట. ఎవ్రీ 2 hours చేంజ్ చేస్తారు. కరెక్ట్గా వచ్చి సన్ రైజ్ వచ్చి ఇక్కడే పడతాయి. ఇది మ్యాటరు. టెంపుల్ మాత్రం వేరే 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 లెవెల్ అనుకో. ద్వారకా టెంపుల్ ఇది ఎగ్జిట్ అనమాట. ఈ ఎగ్జిట్ నుంచి ముందుకు కనిపిస్తుంటే అది లేక్, అది సరే లేక్ అన్నా సీ. ఆ కిందనే ఇప్పుడు మనం పోయి వచ్చినాం కదా, అది కింద వ్యూ. అంటే కింద అసలు ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. లోపల మాత్రం ఎక్స్ట్రీమ్ కనిపిస్తుంది అనుకుంటే. ఆ టెక్స్చర్ చూడండి, సుధామా సేతు. సో ఇక్కడ నుంచి ఇట్లా పోతే, ఇట్లా పోయి లెఫ్ట్ తీసుకుంటే అది ఇంకో గేట్ వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి అయితే మనం ఇక్కడ నుంచి రావాలి, ఎంట్రీ చేయాలి. లైక్ ఇక్కడ నుంచి. అండ్ ఇది మొత్తం బీచ్ ఏరియా. లైక్ సరే బీచా మొత్తం, ఇక్కడ మొత్తం సముద్రం ఉంది ఈ ఏరియా మొత్తం. అక్కడ ఇందాక చూసినాం కదా, సరే రివర్ ఉంది, అక్కడ సముద్రం ఉంది. అండ్ ఇక్కడ సైడ్ టెంపుల్. సో ఇది అండ్ నైస్. మొన్న మనం దిగే జ్యోతిర్లింగం కంటే కొంచెం నాకు ఇది డిఫరెంట్గా ఉంది, లైక్ కొంచెం డిఫరెంట్ ఉంది అట్లా. సో వాయిస్ ఇట్లా పెడితే అసలు వినిపిస్తుంది, ఇట్లా పెడితే వాయిస్ మంచిగా వినిపిస్తుంది, అందుకే నేను ట్రై చేస్తున్నాను. సో అది ఇప్పుడు మనం ఫుడ్ పాయింట్ వరకు అయితే వెళ్తున్నాం. ఫుడ్ పాయింట్ ఎందుకంటే లైక్ అక్కడ ఫుడ్ అయితే లైక్ ఎందుకు అక్కడ మాకు ఫుడ్ పాయింట్ ఉంటాయి కదా, అక్కడ తినేసి అక్కడ నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. బెట్ ద్వారకా అని అండ్ డిఫరెంట్ టైప్ ప్లేసెస్ ఉంటాయి. బెట్ ద్వారకా అంటే ఏంటంటే ఐజ్లాండ్ ఉంటుంది మనది, ఒక ఐజ్లాండ్ సపరేట్, అంటే ద్వారకాకి సపరేట్ ఐజ్లాండ్ అనమాట. ఐజ్లాండ్ సో చూపిస్తా, కవర్ చేద్దాం. చలో మరి ఒక టెంపుల్కి చూసినాము. టెంపుల్ పేరు వచ్చేసి సంథింగ్ లాంగ్వేజ్ రాసింది, తెలుసుకొని చెప్తాను. సో ఇది ద్వారకాలో టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు టిఫిన్ చేస్తామని చెప్పినాం కదా. సో టిఫిన్ కంటే ముందు ఇలా రెండు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అంటే టైం తక్కువ ఉంది, ఈరోజు ఒక్కరోజు ఉంది టైము. సో ఈ ఒక్కరోజు లోపలనే చాలా టెంపుల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. సో అందుకే ఫాస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంకా చాలా దూరం పోవాలి అందుకే. సో ఈ వ్యూ, ఈ టెంపుల్ వ్యూ ఇది వస్తుంది సూపర్ అవసరం. చూస్తే టెంపుల్ అంతా టెక్స్చర్ అంతా
ఓల్డెన్ డేస్లో క్రియేట్ చేసాను దాని కట్టెలో. ఇందాక చేసిన ఓల్డెన్ డేస్లో కొంచెం మస్తు ఉంది. ఇక్కడనే మొత్తం ద్వారకా మొత్తం పీస్ఫుల్ ఉంది కొంచెం. చలో సో అది మ్యాటర్. అండ్ పక్కనే మా హోమం చేస్తారు, హోమమ్స్. సో ఇలా చేస్తారు. సో చూద్దాం, నాకైతే మంచిగా అనిపిస్తుంది. చలో బాయ్. ఇప్పుడు మనం వచ్చింది గాయత్రి శక్తిపీఠంకి. లైక్ ఇది పక్కనే బీచ్, లైక్ సముద్రం పక్కనే ఉంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. ఇది మనం ద్వారకా సముద్రం దగ్గర ఉన్నాం. అంటే ద్వారకా ఒక ప్లేస్ వచ్చేసి మొత్తం అది వచ్చేసి సముద్రం దగ్గర ఉంటుంది కదా. సో అందుకే మనం సముద్రం చూస్తున్నాం అన్నమాట. నేను క్లియర్గా చూపిస్తాం మంచిగా వాటి అని చెప్పేసి చెప్పాను. సముద్రం లైఫ్లో నేను వచ్చిన ఫస్ట్ సముద్రం ప్లేస్కి ఇదే అనమాట. ఇప్పటికి అసలు సముద్రం వెళ్ళి వాటర్ ఎట్లుంటుందో తెలియదు అట్లా. సో ఇది సముద్రం అనమాట. సో అలలు అయితే వేరే లెవెల్ ఉన్నాయి, బైక్స్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చింది భద్రకాళేశ్వర టెంపుల్, బడకారేశ్వర మహాదేవ్ టెంపుల్. అన్ని లొకేషన్స్ అన్నీ సముద్రం పక్కన ఉన్నాయి. మ్యాక్సిమం మనం అబ్జర్వ్ చేస్తే లైక్ ఇక్కడ మొత్తం సముద్రం దగ్గరనే మొత్తం అన్ని బీచెస్ అన్నీ ఉన్నాయి అనమాట. అన్నీ సముద్రం పక్కనే. నైస్, ఇట్స్ గుడ్ థింగ్. విజువల్స్ మస్తు ఉన్నాయి. వస్తే మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం పిక్స్ అయితే హెయిర్ లెవెల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం అయితే వచ్చేస్తాం రుక్మిణి మాతాదేవి టెంపుల్కి వచ్చినాం మనము. సో ఈ టెంపుల్లో తెలుసు రుక్మిణీదేవి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైక్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే డిన్నర్, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకో జ్యోతిర్లింగం పోతాం మనము. సో ఇదే టెంపుల్ అంతే చిన్న. సో మనమైతే శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం కదా వచ్చేసాం. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ సరే ఈ టెంపుల్ని విజిట్ చేసేసి నెక్స్ట్ చెప్పిన కదా బెడ్ ద్వారకా అయితే వెళ్ళాలి. సో శ్రీ నాగేశ్వరికి నేను ఇక్కడ ఎక్కువ అబ్జర్వ్ చేసిందంటే ఎక్కువ ఆవులు కనిపిస్తాయి మనకి. లైక్ మన దగ్గర కుక్కలు ఎట్లా ఎక్కువ కనిపిస్తున్నాయో ఇక్కడ ఆవులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. లైక్ అది స్టోరీ.
నాగేశ్వర జ్యోతిర్లింగంకి ఇదే ది మెయిన్ హైలైట్ అనమాట ఈ శివుడు. ఎన్ని ఫీట్స్ అంటే ఎన్ని ఫీట్స్ అయితే ఐడియా లేదు, ఎందుకంటే రీసెర్చ్ చేయలేదు దీని గురించి. మొత్తం ఫేస్ మొత్తం ట్యాన్ కాస్ సైన్ అన్నీ అయిపోయింది. ద్వారకాలో కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అండ్ కాళ్ళు కూడా చాలా కాలిపోతున్నాయి. సో లైక్ చాలా హ్యూమిడిటీ, వెదర్ అయితే చాలా గరం ఉంది. అండ్ ఇది నా ఇక్కడ టెంపుల్, ఇది టెంపుల్ నైస్ బాగుంది, కానీ ఎక్కువ మంది లేరు ఈరోజు, జనాలు లేరు. వేరే 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 లెవెల్ అనుకోండి గైస్. లైక్ ఇది టెంపుల్ ఎంత చేసారు కదా, మొత్తం క్యాప్స్ వేస్తారు నీట్గా, వాయిస్ స్టిక్ పట్టుకోరు, లైక్ సెల్ఫీ స్టిక్ పట్టుకొని చలో ఫోటోస్ దిగుతాం మంచిగా. వస్తుంది ఫోటో. లైక్ ఇది శ్రీ జగన్నాథ్ టెంపుల్ లెక్క ఉంది స్ట్రక్చర్. ఇప్పుడు మనం వచ్చింది హనుమాన్ టెంపుల్, అంటే ద్వారకా లోపల ఇది హనుమాన్ టెంపుల్ అన్నమాట. ఏమంత లేదు, చిన్నగా ఉంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే అది సన్సెట్ పాయింట్ మంచిగా వస్తుంది. సో గైస్ ఈరోజు అయితే మనం అయితే ద్వారకా మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసినాం. ఈరోజు మీరు అందరూ చూసినట్టారు, మార్నింగ్ ద్వారకా మార్నింగ్ లేచి ద్వారకాకి అయితే వెళ్ళినాం. లైటింగ్ అయితే కనిపించవచ్చు బికాస్ ఆఫ్ ద రైల్వే స్టేషన్. అయితే స్టోరీ ఏంటంటే లైక్ చెప్పేస్తా వాట్ ఇస్ వాట్ అని చెప్పేసి. సో ద్వారకాకి వెళ్ళినాం కదా, మార్నింగే ద్వారకాకి వచ్చినాం. సో ఐ మీన్ మార్నింగ్ ద్వారకాకి దర్శనంకి వెళ్ళినాం. దర్శనం అయిపోయినాక మనం ఏం చేసినాం, ఇప్పుడే ట్రైన్లోకి వెళ్ళి అందరు దిగుతారు గైస్. అదే ద్వారకాకి వచ్చినప్పుడు ఓకేలో ద్వారకా అన్నా మిస్టేక్, ద్వారకా కాదు అది పేరు కూడా నోరు తిరుగుతలేదు, చూడలేదు. లైక్ కోకోలా అట్లా పేరు, ఈ స్టేషన్ పేరు. సో అది స్టోరీ. మేమైతే లైక్ ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చినాం. సో ద్వారకాలో పొద్దున అయిపోయింది కదా దర్శనం. దాని తర్వాత ఏమైంది, ఇంకో దగ్గరికి వెళ్ళినాం. ఇట్లా ఇది ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ ట్రైన్ ఇంకా రాలేదన్నమాట. ఇంకా అంటే ట్రైన్ పక్క లైన్లోనే ఇక్కడ ఉందేమో, ఇంకా అక్కడనే ఉంది, ఇక్కడ ద్వారకాలో ఉంది. మేము ఉన్న స్టేషన్కి ఇంకా రాలేదు, జస్ట్ ఒక స్టేషన్ అంతే. ఇక్కడికి ఇంకా స్టేషన్ రాలేదు. సో అందుకే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ట్రైన్ కోసం. సో నో వరీస్. అయితే ఇది ఈరోజు ప్లాన్. సో ఆల్ గుడ్, మంచి నడిచింది ఈరోజు డే అయితే, సూపర్. సో రేపు మనం వచ్చేసి సోమనాథ్కి వెళ్ళబోతున్నాం. సో ఇది మొత్తం అదే ట్రైన్ జర్నీ ఉండబోతుంది రాత్రంతా. సో మార్నింగ్ లేచినాక బ్రేక్ఫాస్ట్ చేసినాక మనం వెళ్ళిపోతాం. మళ్ళీ మధ్యాహ్నం కల్లా మళ్ళీ ట్రైన్లోకి ఎక్కిస్తాం. సో రేపు బ్లాగ్ చూసుకోండి మర్చిపోకుండా. సో గైస్ అంతే కదా, ఈ బ్లాగ్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మోరోవర్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెట్టబోతున్నాను. సోమనాథ్ ఉంటుంది,
ఇంకా త్రియంబకేశ్వర్, నాసిక్ ఇవన్నీ వీడియోస్ రాబోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అండ్ వన్ మోర్ థింగ్, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ దట్, గుర్తుపెట్టుకోండి. అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.